ఇప్పుడు పెద్ద పెద్ద జర్నల్స్ అన్నీ కూడా ప్రిడామినెంట్గా మనకు ఎదర్ దే ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ, తక్కువ సంఖ్యలో స్థానిక భాషల్లో ఉన్నటువంటి ఒక జర్నల్స్ ఉంటాయి. కానీ కేవలం పెద్ద పెద్ద జర్నల్స్లో పబ్లిష్ చేస్తేనే వాళ్ళు ప్రమోషన్కు అర్హులనేటువంటి ఒక రీతిలో యూజీసీ నిబంధనలు పెట్టడం వల్ల ఇవాళ తెలుగులో అంత పెద్ద పెద్ద జర్నల్స్ ఉండవు, లేకపోతే ఒరియాలో ఉండవు, కన్నడలో ఉండవు, తమిళంలో ఉండవు. సో ఆ ప్రాంతీయత నేపథ్యంలో ఉన్నటువంటి ఒక భాషాపరమైనటువంటి ఆ లిమిటేషన్స్ని అర్థం చేసుకోకుండా పెద్ద పెద్ద జర్నల్ కావాలా, పెద్ద పెద్ద మ్యాగజైన్స్ కావాలా అని చెప్పి పెడుతూ కేవలం ఒక హిందీ భాష లేకపోతే ఇంగ్లీష్ భాష ఇటువంటి వాటికి మాత్రమే ప్రాధాన్యత కల్పించేటువంటి ఒక రీతిలో ఇది ఒక రకంగా ఒక భిన్నత్వంలో ఏకత్వం అంటాం. భిన్న భాషల సమాహారం భారతదేశం. కానీ ఆ భాషాపరమైనటువంటి ఒక డైవర్సిటీని అర్థం చేసుకోకుండా ఈరోజు ఈ చట్టంలో అమెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. జాతి సమగ్రత కోసం కానీ లేకపోతే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలంటే కూడా ఆయా ప్రాంతాలలో రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక భాషలను గౌరవించే విధంగా ఆ భాషలలో ప్రావీణ్యత ఉంటూ ఆయా భాషల్లో ఉన్న జర్నల్స్లో పబ్లిష్ చేస్తే కూడా వాళ్లకు అవకాశం కల్పించే విధంగా, ప్రమోషన్ కల్పించే విధంగా చట్టం ఉండాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, ఇవాళ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా, భారత రాజ్యాంగం అమలై ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కాదు. సామాజిక న్యాయం ఏదైతే సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ విశ్వవిద్యాలయంలో అమలు కాదు. వేర్ సపోజ్ టు బి జస్టిస్ ప్రివలెంట్ అక్కడే అన్యాయం జరుగుతూ ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు పెద్ద ఎత్తున ఇవాళ విశ్వవిద్యాలయంలో చోటు లభించక ఇవాళ ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దాదాపు 40 to 50% ఆఫ్ ద వేకెన్సీస్ బిలాంగింగ్ టు ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ ఈ హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నటువంటి ఒక పరిస్థితి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. దాన్ని ఇంకా కూడా కొనసాగింపు చేసే విధంగా ఈ అమెండ్మెంట్స్లో ఏం పట్టుకొచ్చినారంటే నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అని చెప్పని ఒక క్లాజ్ పెట్టి పడేసినట్టయితే ఇంకా వేరే వాళ్ళతో నింపుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఇవాళ కలగజేస్తూ ఉన్నారు. ఎన్ఎస్ఎఫ్ క్లాజ్ అంటారు, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అని. దీనివల్ల పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు, అణగదొక్కబడ్డ వర్గాలందరికీ కూడా నోట్లలో మన్ను కొట్టేటువంటి ఒక ప్రయత్నం. మూలిగే నక్క మీద తాటిపండు. ఇప్పటికే 50% వేకెన్సీస్లో ఖాళీలు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు కూడా రిక్రూట్ చేస్తలేరు. మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తలేరు. సీరియస్ డిస్క్రిమినేషన్ జరుగుతుంటే మళ్ళీ ఈ ఎన్ఎస్ఎఫ్ అని చెప్పని క్లాస్ పట్టుకురావటం వల్ల మొత్తానికి చదువుకున్నటువంటి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు ఉద్యోగాలు విశ్వవిద్యాలయంలో రాకుండా పోతుంది. శాశ్వతంగా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఈ వెంటనే ఈ ఎన్ఎస్ఎఫ్ క్లాజ్ను అమెండ్ చేస్తూ ఎక్కడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ రోస్టర్ ప్రకారంగా ఖాళీలు ఉన్నట్టయితే వాటిని భర్తీ చేసేటువంటి ఒక స్ట్రింజెంట్ మెజర్స్ పట్టుకురా వచ్చేది పోయి మళ్ళీ ఎన్ఎస్ఎఫ్ అని చెప్పని ఒక వెసులుబాటు కల్పించేది చేయొద్దు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇఫ్లు అని చెప్పని హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఉన్నది. దాంట్లో మీరు నమ్మరు 30% ఆఫ్ ద పోస్టులు కూడా బీసీలకు కేటాయించలేదు. వేర్ దే ఆర్ సపోజ్ టు గెట్ మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరు కలిపితే ఒక 60% ఉండాల్సిన దగ్గర వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. కోర్టులలో కొట్లాడుతూ ఉన్నారు. బీసీఏ నేషనల్ కమిషన్ దగ్గర కొట్లాడుతున్నారు. ఆఖరి సుప్రీంకోర్టు పోతే కూడా ఇవాళకి కూడా యూనివర్సిటీలో నింపట్లేరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అదే పరిస్థితి ఉన్నది. లేకపోతే మనకు ఇఫ్లూలో అట్లే పరిస్థితి ఉన్నది. అనేక ఐఐటీస్లో అదే పరిస్థితి ఉన్నది. విశ్వవిద్యాలయాల్లో ఇవాళ బీసీ, ఎస్సీలను మన్నుగొట్టే విధంగా ఈ రకమైన క్లాజ్ పట్టుకురావటం అవుతుందో ఇది అన్యాయం. దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క లెటర్లో పెట్టడమైంది.